సో ఎవ్వరు కూడా సో ఇక్కడ డిస్టర్బ్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను లిటిల్ బిట్ నా బ్యాక్గ్రౌండ్తో ఈరోజు నా టాపిక్ని నేను కవర్ చేస్తాను. సో మీరందరూ వెరీ మచ్ ఎక్సైటెడ్ కదా? సో ఆల్రెడీ అర్థమైపోయింది నాకు. మా బ్రదర్ని అడుగుతా, ఆర్ యు ఎక్సైటెడ్? ఓకే ఓకే, మనల్ని కూడా లైన్లోనే ఉన్నారు. సో నేను హైదరాబాద్లో నుంచి వచ్చాను. సో నా ప్రాపర్ వచ్చరికి నల్గొండ డిస్టిక్. మీరు శ్రీశైలం వెళ్తే కనుక డిడి ప్రాజెక్ట్ వస్తుంది, ఆ పక్కన ఉంటుంది నా విలేజ్. సో నేను 20 years అవుతుంది హైదరాబాద్లో నేను సెటిల్ అయిపోయి. సో మా నాన్నగారు మా మదర్ ఫార్మర్స్ ఉండే, సో ఒక కిరాణా షాప్ రన్ చేస్తుండే వాళ్ళు. సో ఈ హైదరాబాద్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పిల్లల్ని చదివించుకోవాలి మంచిగా. మనకుండే ఆస్తులు ఏం లేవు, పిల్లలు మంచిగా చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకుంటే మాకు కొంచెం పేరు ఉంటుంది, వాళ్ళు హ్యాపీ బతుకుతే మేము కూడా హ్యాపీ ఉంటాం, అంతేనా? ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉండే ఆలోచన అదే ఉంటుంది. కాబట్టి మా నాన్న అది చాలా పెద్ద డ్రీమ్ చేసి మమ్మల్ని హైదరాబాద్ తీసుకొచ్చిండు. ఆ తర్వాత నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, నేను ఎంబీఏ చదువుతుంటే నేను మధ్యలో ఆపేసిన. సో ఎంబీఏ. సో దాని తర్వాత నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు ఒక మిత్రుడు, మా రిలేషన్, ఒక మంచి బిజినెస్ అవకాశం ఉంది, నువ్వు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నాకు మోటివేట్ చేస్తుంటే నేను కూడా చిన్నప్పటి నుంచి నా ఆలోచన జాబ్ వైపు కంటే కూడా బిజినెస్ వైపే ఎక్కువ నేను మొగ్గు చూపేవాడిని. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో ఎవరైనా ఉంటే కనుక మీరు తప్పు అనుకోవద్దు, నా ఫీలింగ్ నేను మీతో మాట్లాడుతున్నాను. సో నాకు ఎందుకో కొద్దిగా మొదటి నుంచి అయినా జాబ్ అనేది నచ్చబోతుంది. సో ఎంతసేపు ఉన్నా నేను ఒకరి కింద పని చేసుకునేది, నేనే 10 మందికి పని ఇవ్వాలి అనే మైండ్ సెట్తో నా మైండ్ నేను ఆలోచించేవాడిని. సో దట్స్ వై నాకు జాబ్ మీద మొదటి నుంచి ఇంట్రెస్ట్ లేకపోతుండే. సో అట్లాంటప్పుడు నా ఫ్రెండ్, నా రిలేషన్ నాకు ఇది ఒక మంచి డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఉందని పరిచయం చేస్తే నేను అది 100% స్వీకరించినాను. సో అతనితో పాటు కలిసి పనిచేయడం కూడా స్టార్ట్ చేశాను. ఒక 8-9 సంవత్సరాలు పనిచేశాను ఆ కంపెనీలో కూడా. సుమారుగా నా ఇన్కమ్ 1 lakh rupees ఉంటుండే ఆ కంపెనీలో. సో దాంతోపాటుగా నేను ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడే పార్ట్ టైంగా ఏదైనా ఒకటి చేయాలి అని ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర పనిచేసేవాడిని. సో అక్కడ జాబ్ కొన్ని రోజులు అంటే పార్ట్ టైంలో 2 గంటలు 3 గంటలు అని అది వెళ్ళిపోయి పనిచేసేవాడిని నా ఖర్చుల కోసం. సో ఇలా ఈ 9 సంవత్సరాలు పనిచేసినప్పటికీ కూడా నాకు ఒక అసంతృప్తి ఏర్పడింది. నాకు మాత్రమే డబ్బు వస్తుంది, నా అండర్లో ఉన్న వాళ్ళకి డబ్బులు రావట్లేదు. సో అట్లాంటప్పుడు ఈ కంపెనీ నాకు ఎట్లా ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో నేను దాన్ని క్విట్ చేయడం మొదలుపెట్టాను. మెల్లమెల్లగా ఆ బిజినెస్ మంచిగా నడుస్తుంది అన్న సిచ్యువేషన్లోనే అది లాస్ట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో నేను డబ్బులు సంపాదించే సిచ్యువేషన్ నుంచి అప్పుల పాలవ్వడానికి స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా ఆ కంపెనీ. సో అట్లాంటప్పుడు ముందే కొంచెం ఆలోచన చేసి నా నెట్వర్క్ అందరికీ కూడా ఇది వద్దు, ఇది మనకు సెట్ అవ్వదని చెప్పేసుకొని అక్కడి నుంచి దాన్ని క్లోజ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అప్పుడు ఖాళీ ఉన్న పరిస్థితుల్లో నా ఫ్రెండ్స్ కొంతమంది అన్నారు, అరే చూసావా డబ్బులు పెట్టకుండా చేసే బిజినెస్ చేస్తే డబ్బులు రా. మేము ఎన్నో చెప్పాము, నన్ను వినలేదు. సో కాబట్టి నువ్వు ఒక పని చేయి, మేము ఒక మంచి బిజినెస్ చేస్తున్నాం, ట్రెడిషనల్ బిజినెస్. సో ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్. అప్పుడు ఎర్ర బుగ్గలు ఉండేది కదా, మనకు తెలుసు కదా. అక్కడ నుంచి తెల్ల బల్బుల వైపు వచ్చాం, వైట్ ఎల్ఈడికి వచ్చాం మనం. ఈ ఎల్ఈడి అనేది తెలంగాణలో, ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉండబోతుంది. సో కాబట్టి నువ్వు రారా మాతో పాటు, నీ దగ్గర తెలివి ఉంది, మనం పని చేద్దాం అంటే వాళ్ళని నమ్మి నేనేం చేశానంటే కొంత డబ్బు, అప్పటికే నేను కొంత డబ్బు మైనస్లో ఉన్నాను. సో తర్వాత వీళ్ళని నమ్మి నేను ఇంకా కొంచెం డబ్బు తీసుకొచ్చి కూడా మార్కెట్లో పెట్టేస్తాను. హలో, వీళ్ళు మనకంటే ఎక్సైటెడ్ ఉన్నారు, కొంచెం చెప్పండి వాళ్ళకి. యా. సో ఆ ఫ్రెండ్స్ అది చెప్పినప్పుడు నాకు నమ్మాలనిపించింది, అరే డబ్బు రాని ఏదైతే డబ్బు సంపాదించడానికి మార్గం కదా అని చెప్పి డబ్బులు పెట్టేశాను. కానీ నేను పెట్టిన తర్వాత నాకు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చాయి. తర్వాత నేను మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్ళాలి, అంతా సెటిల్ అయిపోయింది. నా ఫ్రెండ్స్కి చెప్పా, అరే మీరు బిజినెస్ చూడండి, నేను పోయి పెళ్లి చేసుకొని వస్తాను. నేను పెళ్లి చేసుకొని వచ్చేవరకు ఏం లేదు, అంత అయిపోయింది. సుమారుగా ఒక 28 లక్షలు 26 లక్షల రూపాయలు లాస్ అయిపోయింది. అంతకంటే ముందు ఒక 14 లక్షల అప్పులో ఉన్నాం. సో సుమారుగా ఒక 40 లక్షల అప్పులలో నిండిపోయి ఉంటుంది. నడి రోడ్డు పైన నీచున్నాం, ఇంకేం లేదు. సో చూస్తుండగానే పెళ్ళి అయిపోయింది. తర్వాత ఒక పాప వచ్చింది నా లైఫ్లోకి, శివతి. సో ఆ పాప పుట్టిందని చాలా సంతోషపడ్డాను. కానీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేశాను. ఆ పాపకి మదర్ మిల్క్. ఇంకా డాక్టర్ వచ్చింది, ఏంటి మేడం ఇలా ఏమైనా టాబ్లెట్స్ అవి ఏమైనా ఉంటే ఇవ్వచ్చు కదా అంటే,
అట్లాంటిది ఏది ఉందమ్మా కొన్ని శరీరాలు తీరంతే, నువ్వు ఎన్ని చెయ్యి అది అట్లా ఉంటుంది, ఏం పర్లేదు పోయి లాక్టోజన్ డబ్బా తెచ్చుకొని వాడుకోపోదు. అప్పటికే 40-45 లక్షల అప్పులో ఉన్నాను. సో నాకు ఒక్కసారిగా అంటే అన్ని ఇబ్బందులు అన్ని అప్పులైనా కూడా నాకు ఎన్నడూ కళ్ళల్లోంచి నీళ్ళు రాలేదు. కానీ నా పాపకి మదర్ మిల్క్ లేవనేసరికి నేను తట్టుకోలేకపోయినా. అరే అప్పటికే నాకు చాలామంది భయపడించినారు, తల్లిపాలు లేకపోతే పిల్లలు స్ట్రాంగ్ అవ్వరు, కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎలా అలా అయినా అని చాలామంది అనుకుంటే అది ఇంకెక్కువ నన్ను ఇబ్బంది పెట్టి. మేడం కొంచెం ఆ పిల్లల్ని కొంచెం పక్కన తీసుకెళ్ళాను ప్లీజ్. ఏం లేదు, వాళ్ళు మాట్లాడుతుంటే నాకు డిస్టర్బ్ వస్తుంది. సో ప్లీజ్. సో ఏ రోజు కూడా నేను ఇబ్బంది ఫీల్ అవ్వలేదు. కానీ ఈ పాప విషయం వచ్చేసరికి నాకు ఇంకెక్కువ చెప్పరాని బాధలు ఇబ్బందులు అనిపించింది. సో అప్పుడు ఇట్లా ఇది వర్కౌట్ అయ్యేటట్టు లేదు, ఇంకా విలేజ్ వెళ్ళిపోయి మనం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం, నాకు అన్ని పనులు తెలుసు. నాకుండే 4-5 ఎకరాల పొలంకి నేనే దున్నేసుకుని నేను ఏమంటారు వెజిటేబుల్స్, ఆర్గానిక్ వెజిటేబుల్, తర్వాత డైరీ ఫార్మ్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ దాకా చదువుకున్నాం, డిగ్రీ దాకా ఎవడైనా మనకి లోన్ అయిపోతాడా అనే ఆలోచనతో ఈ సర్టిఫికేట్స్ అన్ని ఎదుర్కొని ఒక ఫైల్ తయారు చేసుకొని ఊరికి వెళ్ళిపోయి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ మొదలుపెట్టాను. కానీ ఒక్కరు కూడా నీ బాగుంది నీదంతా బాగుంది అన్నారు, కానీ ఒక్కడు కూడా లోన్ లేదు. ఎవరో 5 లక్షలు 4 లక్షలు ఇస్తా అంటే నేను ఓకే నువ్వు ఇచ్చే డబ్బులతో షెడ్ కట్టుకుంటా, కానీ మళ్ళీ డైరీ ఫామ్ పెట్టాలంటే బఫేలోస్ ఉండాలి కదా. సో కాబట్టి అది కూడా నాకు ఈ 4 లక్షలు కూడా తీసుకుపోతే నేను లాస్ అయిపోతాను అని చెప్పి అది వదిలేసి ఆ తర్వాత నేను ఊర్లో తిరుగుతున్నప్పుడు నేను అప్పటి వరకు విలేజ్ అనేది నేను ఎప్పుడు వెళ్ళలేదు, అంటే వెళ్ళినా చాలా తక్కువ. ఫెస్టివల్ ఉందంటే ఈరోజు నైట్ పోవాలా, రేపు పొద్దుగాల నుంచి నైట్ వరకు ఫెస్టివల్ చేయాలా, వీలైతే రేపు నైటే లేదంటే ఎల్లుండి మార్నింగే హైదరాబాద్ రావాలా. అంటే ఒక్క రోజు కూడా నేను బుద్ధిగా ఊర్లో ఉండేవాడిని కాదు. ఒకవేళ ఉన్నా పోయి బాయ్ దగ్గర ఉండేవాడిని, ఎవరిని మందలిచ్చేవాడిని కాదు, ఎవరైనా కనిపిస్తే మందలిచ్చేవాడిని కానీ ప్రత్యేకంగా ఊరు తిరిగి మందలించాల్సిందే అవసరం నాకు ఎప్పుడు రాలేదు, నేను చేయలేదు. సడన్గా ఊర్లో ఉన్ననోడు సడన్గా ఊరికి వచ్చిండు, 15 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది, నెల రోజులకు వస్తుంది, వీడు ఎందుకు వచ్చిండు ఊర్లో అని జనానికి ఒక డౌట్. జనాలందరూ మాట్లాడుకునేది ఏంటంటే వీడు హైదరాబాద్లో ఏదో దొంగ పని చేసిండు అందుకే వచ్చి ఊరు వచ్చింది. ఇది నాతోడు ఎవడు అనలేదు, కానీ వాళ్ళందరూ మాట్లాడుతూ సిచ్యువేషన్లో అది మా మదర్ చెవులోకి వచ్చింది. మా మదర్తో ఎవరో అన్నారు. సో ఆమె ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేదు, ఇంటికి వచ్చింది. నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, అది ఇది అని అడిగితే ఏంది నీకేమైంది, ఎందుకు ఇట్లా అడుగుతున్నావు అంటే ఇవన్నీ వద్దు, ఇదో 200 నీ భార్య పిల్లని వదిలేసి ఇక్కడ వదిలే, నువ్వు మాత్రం వెళ్ళిపో, హైదరాబాద్లో పోయి అడుక్కోనైనా తిను, కానీ ఊర్లో మాత్రం ఉండొద్దు, నువ్వు ఈ రోజే నీకు లాస్ట్ వెళ్ళిపోను ఈరోజు నుంచి. నేను నమ్మరు, నాకు ఆ రోజు ఒక ఊరు నుంచి ఒక వ్యక్తిని వెలివేస్తే ఎంతైతే ఒక వ్యక్తి బాధపడతాడో దానికి 100 రెట్లు ఎక్కువ బాధపడ్డాను. మా మదర్ అనేసరికి అరే ఏంది నాకేంది ఇట్లా తగ్గుతున్నాయి, అన్నీ నాకే ఎదురొస్తున్నాయి ఏంది అని అనుకున్నా. కానీ నేను అనుకున్నా భగవంతుడికి ఎవరికైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళకే ఎక్కువ కష్టాలు పెడతారు భగవంతుడు. సో అది నమ్మి నేను నమ్మేసి ఆ 200 రూపాయలు చేతిలో పట్టుకొని హైదరాబాద్ వచ్చిన. సో నా వైఫ్ని కూడా తీసుకొని నా పాపని తీసుకొని వచ్చాను. ఆ తర్వాత నా వైఫ్ని నా పాపని తీసుకెళ్ళి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళకి చెప్పా, కొన్ని రోజులు నీ కూతుర్ని మీ ఇంట్లోనే ఉంచుకోండి, నా పరిస్థితుల ప్రభావం బాగాలేదు, నేను బయట వెళ్ళిపోతున్నాను. సో ఒక 6 నెలలు కావచ్చు, 8 నెలలు కావచ్చు. సో తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పెడితే కొన్ని రోజుల తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత ఇంకా అక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, పెళ్ళైంది, ఒక పాప ఉంది, ఈ అమ్మాయి వచ్చి ఎందుకు ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అతను వదిలేసిందేమో అందుకే ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ వచ్చింది. ఈ అమ్మాయి ఫోన్ చేస్తుంది, నువ్వు ఏమన్నా చెయ్యి అడుక్కోనైనా తిన్నాం, కానీ నేనైతే వస్తా ఉన్నాను ఇక్కడ. తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. అప్పటికే అప్పుల వల్ల ప్రెషర్స్ ఎక్కువైపోతున్నాయి, ఇక అవి కట్టలేకపోతున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక స్విఫ్ట్ కార్ ఉండే, ఒక 4 అప్పుల వాళ్ళు పిలిచి ఆ స్విఫ్ట్ కార్ ఇచ్చాను. ఆ తర్వాత గోల్డ్ నా వైఫ్ది కాబట్టి నేను అడగొద్దు ఎందుకు అది అని వదిలేశాను. ఆ అమ్మాయి అంతా తీసుకొచ్చి ఒక ఖర్చులో పెట్టి తీసుకొచ్చి చేతిలో పెట్టింది, ఇది నీ గోల్డ్ నాకెందుకంటే మరి నేనే వాడలేదు. ఈ గోల్డ్ నాకు ముఖ్యం కాదు, నిజమండి, ఈ గోల్డ్ నాకు ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం. నువ్వు మంచిగా ఉంటే ఇట్లాంటివి ఏదైనా సంపాదించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికైనా ఇది యూజ్ అవుతుంది, తీసేసే ఈ గోల్డ్ అంటే ఆ పుస్తక తాడు ఒకటి, ఆ పుస్తకాలు ఒకటి ఉంచి మిగతా అన్నీ తీసి ఇచ్చేసింది. కమ్మలు కూడా వేరే ఏదో పెట్టుకున్నది.
అవన్నీ అమ్మేసి ఇంకో 2-3 ఇచ్చేసాను. అత్తగారు వాళ్ళు బైక్ ఇప్పించారు, అది నెంబర్ కూడా రాలేదు. ఆ బైక్ వేసుకొని పోతుంటే ఒక రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో నేను వెళ్తుంటే ఒక వ్యక్తి ఆపేసి రోడ్డు పైన, నువ్వు ఆపు, నువ్వు ఫోన్ చేసి ఎత్తుతలేవు మనం. నువ్వెప్పుడు ఫోన్ చేసావు పోయి, నాకు నేను ఫోన్ చేస్తే మాట్లాడతా కదా అని అంటే, లేదు నువ్వు ఆపు ఫస్ట్ అని ఫోన్ కొట్టి ఇంకొక వ్యక్తిని పిలిపించి అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడితే ఆ బైక్ అతనికి ఇచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ సంతోష్ నగర్కి నడుచుకుంటూ వెళ్ళిపోయినా. అరే ఇది తీసుకోండి, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, ఈ బండి మీ పేరు పైన ట్రాన్స్ఫర్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి అని వాళ్ళకి ఇచ్చేసి. ఇంకా నా దగ్గర ఏం లేదు, నేను అమ్ముకోవడానికి నా దగ్గర ఏం లేదు. ఒకవేళ ఏది అమ్మే సిచ్యువేషన్ ఉండదు అమ్మేవాడిని. అయినా అన్ని ఇచ్చిన తర్వాత కూడా నేను ఇంకొక 20-22 లక్షలలో మైనస్లో ఉండిపోయినాను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ బిజినెస్ ఆపర్చునిటీ నాకు ఫోన్ మోగుతుంది. సో నా ఫ్రెండ్ ఫోన్ చేసిండు, శ్రీనివాస్ భాయ్ నేను ఒకసారి కలవాలి అని. నాకు తెలుసు ఆయన ఆల్రెడీ ఒక నెట్వర్క్లో పనిచేస్తున్నాను, మర్చిపోయి కూడా నేను కలవద్దని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే నాకున్న తలనొప్పులు నాకున్నాయి, నువ్వు వచ్చి ఇప్పుడు 0 ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ అంటే ఈయన ఓపిక నాకు లేదు. నేను ఆల్రెడీ ఒక దాంట్లో ఉన్నా, అప్పులలో ఉన్నాను, నెత్తిన ఓ పెద్ద భారం పెట్టుకుని తిరుగుతాను. నేను బిజీ ఉన్నా, నా దగ్గర బిజినెస్ వద్దు, నేను అప్పుల పాలైనా, నాకు ఈ బిజినెస్ సూట్ కాదు అని నా మైండ్లో ఫిక్స్ అయిపోయినా. అట్లాంటి సిచ్యువేషన్లో నాకు ఈ ఆపర్చునిటీ గురించి చెప్తుంటే ఈయన ఇంకా ఎక్కువ సతాయిస్తున్నాడు కదా అని బ్లాక్ లిస్ట్లో పెట్టేసిన నెంబర్. మీ అందరికీ ఆల్రెడీ కొంతమంది తెలుసు. ఆ తర్వాత నేను ఫోన్ బ్రేక్ అయిపోయింది, తర్వాత సిమ్ చేంజ్ చేసుకొని వేరే మొబైల్లో వేసుకున్నప్పుడు అది అన్బ్లాక్ అయిపోయి ఆ వ్యక్తికి ఇదే ఆపర్చునిటీ ద్వారా 40,000+ ఇన్కమ్ వచ్చింది చూసి, ఇంకా నువ్వు మారావా, జనాన్ని మోసం చేస్తావా అని ఫోన్ చేసిన. ఇలా డబ్బులు రావు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక దాంట్లో చేసినా వచ్చిన పోయి రాలే మళ్ళా. సో కాబట్టి ఇలా డబ్బులు రావు అని నా మైండ్ నెగిటివ్ ఉండే. అతనికి చెప్పినప్పుడు అతను ఒకటే చెప్పిండు, ఇక నా ఫోన్ను నువ్వు బ్లాక్ లిస్ట్లో పెట్టినావు, ఇది ఓపెన్ అయింది, సంతోషం. నేనే చెప్తున్నా, నువ్వు కనుక ఒకసారి నాకు కలవకపోతే నెక్స్ట్ నుంచి నీకు నాకు దోస్తాను కట్టని చెప్పిన. ఇది నా లాస్ట్ కాల్ నీకు. నువ్వు ఇప్పుడు నా దగ్గర వచ్చి ఒక మాట, నువ్వు నన్ను రమ్మంటావా, నువ్వు వస్తావా? ఒకవేళ నువ్వు నన్ను కలవమని చెప్పకపోయినా, నేను నీ దగ్గర రాకపోయినా, నువ్వు నా దగ్గర రాకపోయినా, ఇదే నీకు వచ్చే నా లాస్ట్ కాలు. ఆ తర్వాత నేను ఇంకా చెయ్యను నీకు అని చెప్పింది. నాకు అనిపించింది మైండ్లో, మనసులో మాత్రం పోవద్దు, ఏదైతే అదైతే అనిపిస్తుంది. కానీ మైండ్ ఒకటి చెప్తుంది, ఒరే నాయన ఆయన పోలీసు వాడరా, ఏదైనా అక్కర వస్తాడు, పోలీసు వాళ్ళు పట్టుకుంటే, ఏదైనా లిటికేషన్ ఉంటే పోలీసు వాళ్ళు అక్కర వస్తారా రారా, ఈయనను పోగొట్టుకుంటే మాకున్న పోలీసు ఒక్కడే అని చెప్పి ఒకే ఆలోచనతో ఆయన దగ్గరికి వెళ్ళిపోయినా. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నా. వాళ్ళ ఇంట్లో ఆయన రెడీ అవుతున్నాడు. ఇంట్లో వెళ్ళి కూర్చున్నప్పుడు ఆమె టీ ఇచ్చినారు మేడం. తాగుతూ అక్కడ ఒక చిన్న పుస్తకం కనిపించింది, అది నా జీవితాన్ని మార్చింది. దాని పేరు స్టార్టర్ కిట్ అంటారా నాకు తెలియదు అప్పటి వరకు. అందులో ఒక బుక్, ఇలాంటి వ్యాపారం ఎక్కడ అనే ఒక బుక్, ఐసా బిజినెస్ కహా. ఈ బుక్ని 10 నిమిషాలు ఖాళీ ఉండడం ఎందుకు అని చెప్పి ఆ 10 నిమిషాలలో ఆ పుస్తకాన్ని రీడ్ చేయడం ద్వారా తర్వాత నా స్పాన్సర్ నా దగ్గర వచ్చి ప్లాన్ చెప్తుంటే నువ్వు ఉండు అని నేనే ఉల్టా ప్లాన్ చెప్పిన ఆయనకి. నేనే చెప్పిన మీ కంపెనీ ఉన్నది అని చెప్పేసిన. ఆ రోజు నా బిజినెస్ స్టార్ట్ అయింది. దానికంటే ముందు మనం కూడా వేరే వ్యక్తులకు వెళ్ళి బిజినెస్ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు మనకే ఉల్టా చెప్తారు. ఎస్ఆర్ నో. ఇక్కడ ఒక మాట చెప్తాను, మనుషులు ట్యాబ్లెట్ వేసుకోవాలంటే ఎట్లా వేసుకోవాలి? ముందే ఒక వ్యక్తి చెమ్మడిలో నీళ్ళు తీసుకొని పెట్టుకుంటాడు. చెమ్మంటే అర్థం ఉంది అట్లా చెమ్ము. సో అది నిండా నీళ్ళు తీసుకొని ఆ టాబ్లెట్ ఇట్లా పట్టుకొని ఈ గొంతులో పెట్టాడు, పెట్టి పైనుంచి వాటర్ వస్తాయి. సార్ కొంతమంది మామూలుగా వాటర్ తీసుకొని టప్పు వేసేసుకుంటారు, కొంతమంది టాబ్లెట్ వేసి వాటర్ వేసుకొని మింగేస్తారు. అవునా? ఒకవేళ బర్రెకి వేయాలంటే పైప్ ఎవరైనా ఆలోచించినా పైప్ పెట్టాలి. వేయాలంటే పైప్ తాళ్ళు కట్టి కింద పడేసి దాన్ని 10 మంది పట్టుకొని నోరు తెరిచి ఒక పైప్ పెట్టి టాబ్లెట్ వేసి ఊదాలి. ఈ టాబ్లెట్ వేసేంత వరకు ఒకటి బాగానే ఉంది, కానీ ఊదడం లేట్ అయింది అనుకోండి, బర్రె ఉల్టా ఊదింది అనుకోండి, అయిపోతుంది కదా. ఇక్కడ నేను కూడా మీకు చెప్పొచ్చేది ఒకటే ఏమున్నదంటే, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో గ్యాప్ ఇవ్వకుండా కొట్టారు. లేదంటే ఉల్టా ఏమవుతుంది?
ఇప్పుడు అర్థమైంది మనకి. అర్థమైందా మీకు? చెవులు రెండే ఉన్నాయి, 22 ఇవ్వద్దు జనాలకి, ఇస్తే కొరికేస్తారు. మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో చెప్పేంత వరకు వాళ్ళు మాట్లాడియొద్దు. అప్పుడే దాని పేరు ఏమంటారంటే ఎక్సైటెడ్ అంటారు, ఎక్సైటింగ్ అంటారు. ఆర్ యు ఎక్సైటెడ్? ఆర్ యు ఎక్సైటెడ్? మీరు ఎక్సైటెడ్గా ఉండండి. పిక్చర్ కూడా బిజినెస్ చేస్తారు, ఎందుకంటే మీ ఎక్సైట్మెంట్ అంతా వాళ్ళకి అవుపిస్తారు. సో అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయమన్నాడు. సో స్టార్ట్ చేశాను. ఏ కార్డు ఉంది కార్డు అంటే నీకు ఏ కార్డు కావాలని అడిగినా, ఎందుకంటే లేని కార్డు లేదు మన కాడ. నీకు ఏ కార్డు కావాలని అడిగినాం, ఆధార్ కార్డు ఇవ్వండి, ఆధార్ కార్డు ఇచ్చినాం. అంతా సైన్ అప్ అయిపోయింది. అయిపోయిన తర్వాత స్టోర్కి వెళ్ళి కొంత ప్రోడక్ట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అంటే నా కార్డు నాకు ఇవ్వండి, కొంచెం పెట్టుకున్నాను. నా దగ్గర పైసలు లేవని నీ దగ్గరకు వస్తే నువ్వు ప్రోడక్ట్ కొనుక్కోండి, నేను ఎక్కడి నుంచి తేవాలి? కాబట్టి నాకు ఈ బిజినెస్ వద్దు, నేను చేయలేను. అప్పుడు ఆయన చెప్పిండు, లేదు ఫస్ట్ ఐడి క్రియేట్ చేద్దాం, ఏదైనా చూద్దాం. ఐడి అయితే క్రియేట్ చేయి, 1 month టైం ఉంటుంది. ఆ లోపు నువ్వు ఎప్పుడైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు అంటే అప్పుడు మళ్ళీ కార్డు తీసి ఇచ్చి జాయిన్ చేయండి అంటే జాయిన్ చేసిన తర్వాత వెళ్ళిపోతుంటే అప్పటికి జనాలందరికీ ఏముంటుందంటే అప్పటికే నేను పెద్ద డ్రీమర్ని. నాకు మా ఇంట్లో గోడల పైన పెద్ద పెద్ద ఇల్లు ఫోటోలు, రోల్స్ రాయిస్ కార్లు, బెంజ్లు ఇవన్నీ ఉండేటివి. ఈ కార్ నేను కొంటాను రాష్ట్రం మళ్ళీ ఆడ పైనుంచి బొమ్మ పెడితే ఓకే, కానీ దాని కింద రాష్ట్రం ఏ డేట్లో కొంటారో కూడా అదే పెద్ద ప్రాబ్లం. అది జనాలకి డైజెషన్ కాదు, మీకు డైజెషన్ అవుతుంది. ఎందుకంటే మీరు డ్రీమర్, కానీ మీకు తెలుసు, కానీ మీ డ్రీమ్ గురించి పక్కోడికి ఏం తెలుసు? ఎస్ సార్ నో? నేను చెప్పేది అర్థమవుతుందా? మీరు అందరూ చాలా దీనంగా చూస్తుంటే నా బాధ అవుతుంది. మీరందరూ ఎక్సైటెడ్ కదా? ఓకే. సో ఆ డ్రీమ్స్ ఉండే గోడల పైన అప్పటికే మా ఇంట్లో పెద్ద సినిమా నడుస్తుంది. మా నాన్న నేను డ్రీమ్ పోస్టర్ అతికిస్తా, ఆయన దాన్ని చీపి పక్కన పెడతాడు. ఫస్ట్ నేను డ్రీమ్ సైజు ఇంత చిన్న చార్ట్ పెట్టాను, ఆయన తీసేసిన తర్వాత కొంచెం సైజ్ పెంచాను, ఇంకోసారి తీసేస్తే ఇంకొంచెం సైజ్ పెంచిన. ఆ తర్వాత చెప్పిన మా నాన్నకి ఇంకొకసారి ఇది తీసేస్తే ఈ గోడ మొత్తం నా డ్రీమ్సే ఉంటాయి, ఇది చేసినా బంద్ చేసి తీసేయడం. సో అవి ఉంటే నాకు ఇబ్బంది లేదు, నీకేం ఇబ్బంది అని అంటే వచ్చినోళ్ళతో నీకు తెలియదురా నాయన, నువ్వు ఇంట్లో ఉండట్లేవు, వచ్చినోళ్ళతో మాకైతుంది లొల్లి అని. ఏం లొల్లి అవుతుందంట అంటే వచ్చినోడు వచ్చినట్టే ఫస్ట్ లోపలికి వచ్చి ఆ గోడలికి చూసి మళ్ళీ మా అమ్మ మా నాయన చూస్తారంట, ఇది పెట్టిన ఆయన ఎవడు, ఇది పెట్టించేటోడు ఎవడు అని. వాళ్ళు చూస్తే మా తల తీసేసినట్టు అవుతుందిరా మా అయ్య, ఇది లేకుండా తెచ్చుకోరా ఏమైనా చేసుకుంటే. లేదు, ఛాన్సే లేదు, నా డ్రీమ్స్ అని. ఎవడైనా అంటే నన్ననవాళ్ళు, నేను అనిపించుకోవద్దు, నన్ననవాళ్ళు నువ్వు వదిలేయని చెప్తున్నా. సో అలానే అదే డ్రీమ్ చార్ట్ అట్లనే కంటిన్యూ అయిపోయింది. సో ఆ తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఫంక్షన్స్కి వెళ్తే నా గురించే టాపిక్ ఏముంటుందంటే, వాడేమి వెక్కరాడు, ఏమి పనికి యూజ్ అవ్వడు, కానీ గప్పాలు మాత్రం కొడతాడు. బెంజ్ కొంటా, హెలికాప్టర్ కొంటా, విల్లా కొంటా, నేను మా అమ్మకి గాజులు చేపిస్తా, ఇవన్నీ మాత్రం ఇంట్లో రాసుకుంటాడు. ఒకటి చూపించి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని పిచ్చోళ్ళని చేసి తిని వాళ్ళ పైసలు ఎత్తుకపోయి రోడ్డు మీద తిరుగుతాడు. శ్రీనివాస్ వడ్డేమానం అంటే ఇప్పుడు వేరు, అప్పుడు వేరు. అప్పుడు కూడా మనమే హాట్ టాపిక్, ఇప్పుడు కూడా మనమే హాట్ టాపిక్, అది వేరే విషయం అనుకో. సో కానీ ఇది అసలేదు కదా. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ముందు వెళ్తుంటే బాగున్నారా సీను, బాగున్నా, అంత బాగేనా అని అంటే అంత బాగేనా అంటుంది. సరే మనం వెళ్ళిపోయాం. వీడే నేను ఇంతసేపు చెప్పినోడు, పరిచయాలు ఏం లేవు, వీడే అని చెప్తుండే. అంటే ఇది నా పొజిషన్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక మాటలో చెప్పాలంటే వీడికి పిల్లలు ఇచ్చేటోడు కూడా ఎవడు ఉండడు అన్నాడు. మర్చిపోయి మా వాళ్ళు పిల్లలు ఇచ్చేసింది. సో ఆమె ఎందుకు నమ్మిందో మరి నాకు తెలియలే, ఈ అమ్మాయి ఎందుకు నమ్మిందో, వీడిని చేసుకోవాలని ఎందుకు అనుకుందో తెలియలే. సో మొత్తం మీద నా పెళ్ళి అయిపోయింది. జనాలు ఇట్లా ఉండే పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్ కిందకు వచ్చి అంటుండే, రే ఏందిరా వాళ్ళందరినీ తిడుతున్నారు, ఫంక్షన్లో పోతే ఎవరి దగ్గర పోయినా నీ జోలే మాట్లాడుతున్నారా, నువ్వు ఇంతకు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా ఫ్రెండ్ ఒకటి అడిగాను, నువ్వు ఇంతమందిగా ఒక కంపెనీ చేసావు, దాంట్లో ఏం రాలేదు, మళ్ళీ ఇంకొక కంపెనీ స్టార్ట్ చేస్తా అంటున్నావు, నీకేమైనా మర్చిపోతుందా అని చెప్పినా. రే పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు, ప్లాట్ఫామ్ అటు ఇటు అయి ఉండొచ్చు, కానీ నాలో ఉన్న కాన్ఫిడెన్స్ అట్లనే ఉంది, నేను ఏమైనా చేయగలను, ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి, కానీ గెలిచి తీర్థ డైరెక్ట్ సెట్టింగ్లో ఉన్నాయంటే ఆ రోజు డిసిషన్ తీసుకున్నాను.
వాడు ఏమనుకున్నాడో తెలియలే, ఇదిగో నా దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉంది, 10,000 లిమిట్ వచ్చింది, ఆ పాస్వర్డ్ ఏదో నువ్వే క్రియేట్ చేసుకుని వాడుకోపోరా, నేను కట్టుకుంటా, నువ్వు అప్పుడన్నా బాగోడరా అని చెప్పి ఆ కార్డు ఇచ్చిన. నేను దేవుడికి, తల్లిదండ్రులకి, వాడికి థ్యాంక్స్ చెప్పిన. నాకు ఒక అద్భుతమైన అవకాశం నా ఫ్రెండ్ ద్వారా వచ్చింది. ఈ డబ్బులు ఒక ఫ్రెండ్ ఆపర్చునిటీ ఇచ్చిన, ఒక ఫ్రెండ్ మనీ సపోర్ట్ చేసిందని అక్కడ దండం పెట్టుకొని ఆ రోజే స్టోర్కి వెళ్ళి 3,800 రూపీస్ ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకొని ఈ బిజినెస్కి దేవుడా బతుకు జీవుడాన్ని బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఆ ప్రొడక్ట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత రచ్చా మా ఇంట్లో, నువ్వు నిన్నగాక మొన్న ఒక కంపెనీలో ఏదో ప్రోడక్ట్ అని తెచ్చి మాతో వాడిపించి నువ్వు ఖరాబ్ అయిందే కాక మమ్మల్ని కూడా ఖరాబ్ చేసినావు, మళ్ళీ ఎందుకు తెచ్చినావు ఈ ప్రోడక్ట్? ఇప్పుడు ఈ ప్రోడక్ట్ రుద్దుకోకపోతే తెల్ల కావాలని ఎవడు అడిగిండు? ఇక లొల్లి మామూలు ఉంటుందా? లేడీస్ అయితే ఆది పరాశక్తులు అయితే లేదా దుర్గమాత లెక్క. ఇక ఓ పక్క మా అమ్మ అంటుంది, ఓ పక్క మా మిస్సెస్ అంటుంది, ఓ పక్క మా వదిన అంటుంది. ఇన్ని మంది అంటుంటే ఏం చేయాలి అర్థం కాక ఆకలి అవుతుందని చెప్పి పోయి పడుకున్నా. ఎన్నడూ నేను 12 గంటల ముందర ఎప్పుడు పడుకున్నా, ఆ రోజు 9 గంటలకే పడుకున్నా. వీళ్ళ టార్చర్ తట్టుకోలేక వీళ్ళందరూ పడుకున్న తర్వాత ప్రొడక్ట్స్ అన్ని తీసి కాటన్ డబ్బాలు పెట్టి అటిక పైన పెట్టి వెస్టీజ్ ప్రొడక్ట్స్ తీసి మొత్తం ఇల్లంతా వచ్చాను. ఈ పేస్ట్ దొరకకపోతే ఏం వాడతావు? నీ బ్రష్ దొరకకపోతే ఏం వాడతావు? కొత్త బ్రష్ ఉన్నారు ఏం వాడతావు? ఇప్పుడు నాతో ఆర్గ్యూ చేస్తారా? రేపు పొద్దుగాల 9 గంటల దాకా లేవనని చెప్పండి. ప్రొడక్ట్స్ అన్ని ఇంట్లో పెట్టి పోయి పడుకుంటే రేపు పొద్దుగాల 9 గంటల వరకు లేవలే. చూసిర్రు, లేస్తే అడుగుదామని చూసిర్రు, నేను లేవలే, మనం దొంగ నిద్రలో ఉన్నాం. ఎందుకు అడుగుతారు? వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు మొదలు పెట్టినారు. ఒకరోజు వాడారు, 2 రోజు వాడారు, 3 రోజు వాడారు, 4వ రోజు మాట్లాడుకుంటున్నారు సిస్టర్స్, ఈ ప్రోడక్ట్స్ చాలా బాగున్నట్టున్నాయి, మనం ఎన్ని ప్రోడక్ట్స్ వాడాం కదా దానికంటే ఇదే బాగున్నాయి. సో అది నేను పక్క నుంచి విన్నాను, నాకు అనిపించింది నా ఫ్యామిలీకి నచ్చింది అంటే ఎవరికైనా నచ్చింది. నా ఒక్కడికి నచ్చిందంటే ప్రాబ్లం, నా కుటుంబం మొత్తం నచ్చిందంటే నచ్చుతాయా ఎవరికైనా? నా ఫస్ట్ చెకింగ్ అక్కడ అయిపోయింది. ఓకే డన్. ఇప్పుడు మార్కెట్లో వెళ్దాం అనే లోపు ఫోన్లో నాకు ఒక అద్భుతమైన కాల్ వచ్చింది. మా గ్రేట్ అప్లైన్, నా గ్రేట్ స్పాన్సర్, నా బ్రదర్, నాకు దేవుడు ఇచ్చిన బ్రదర్. సో నా అప్లైన్, నా మెంటర్ పురుషోత్తం దాసు గారు అండ్ పూర్ణిమ గారు, వాళ్ళు రావడం జరిగింది. సో ఆయన నుంచి నాకు కాల్ వచ్చింది, శ్రీనివాస్ చెక్ వచ్చింది చూసుకోవాలి. నేను అనుకున్నా వెరీ మచ్, ఏంటి అనుకుంటా, మనం చేస్తే లేదు పైసలు వస్తాయి తెలీదా మనకి. సరే ఆయన ఏదో ఎక్సైటింగ్లో చెప్పాడు కాబట్టి ఓపెన్ చేసి చూస్తే 164 రూపాయల చెక్ ఉంది నా దగ్గర. ఈ చెక్ని ఎట్లా చేయాలా, జనాలు నా మీద ఎట్లా ఉందో జనాలు తెలుసుకోవాలనుకొని ఆ చెక్ తీసి మై ఫస్ట్ మంత్ చెక్ ఐఎమ్ ఫుల్ ఎక్సైటెడ్ అని చెప్పి స్టేటస్లో పెట్టించింది. ఏమన్నా ఇక చూడండి రామచంద్ర, అది మామూలు కదా కాదు. ఇక ఒక్కొక్కటి పెట్టే కామెంట్లకి చచ్చిపోవాలని నార్మల్ అయిపోయింది, గట్టికుండే కాబట్టి బతుకుంటాను. ఇక ఒక్కొక్కటి చెప్పే జోలి, నువ్వు హెలికాప్టర్ కొంటాను, దీంతోనే కొంటావా అంటాడు, నువ్వు ఇల్లు కొంటా అన్నావు, ఇదే కొంటా అంటావు, అవన్నీ కొన్నాక మిగిలిన పైసలతో మాకు దావతి అని ఒకడు అంటాడు. ఇక ఇనరాని మాటలు అవి, ఆ ఇనరాని కామెంట్ స్క్రీన్ షాట్ పెట్టి ఎప్పుడన్నా వస్తాయని ఇప్పుడు కూడా ఉన్నాయి నా దగ్గర. సో కాకపోతే పంపిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని పంపిస్తాను. సో ఇది పరిస్థితి ఇట్లుండే. ఊరి అమ్మాయి నా మీద ఇంతమంది నన్ను చూడు ఇంకా అని చెప్పి అనుకున్నా, అంటే ఫ్యాన్స్ వీళ్ళంతా. సో మనం చెడిపోతే చూసేటోళ్ళు వీళ్ళంతా బాగుపడుతుంది కాదు. సో తర్వాత కొంచెము చెప్పడం స్టార్ట్ చేశాను. సెకండ్ మంత్ నా ఇన్కమ్ 512 రూపీస్ వచ్చింది. ఆ 512 రూపీస్ కూడా యాజ్ యూజువల్గా స్టేటస్కి ఫార్వర్డ్ చేశాను. అప్పుడు కామెంట్లు బంద్ చేసి సప్పట్లు థమ్స్అప్లు వచ్చినాయి అన్ని. నీ కర్మ, సప్పట్లు కొడుతున్నావు, వాళ్ళు కూడా అంతే, నీ కర్మ పో, నువ్వు మారవని. సో 3వ నెల ఈ బిజినెస్, 2 నెలలు నాకు ఈ బిజినెస్ ఎట్లా చేయాలో అర్థం కాలేదు. నా అప్లైన్ని నేను మీటింగ్స్కి అటెండ్ అయ్యి నేను ఇవన్నీ తెలుసుకున్నాను ఎట్లా చేయాలి బిజినెస్ అని. ఆ 2 నెలల టైంలో తెలుసుకొని 3వ నెల బిజినెస్ స్ట్రాంగ్గా బిజినెస్ బిల్డ్ చేయడం మొదలు పెట్టాను. నా 3వ నెల బ్రాంచ్ డైరెక్టర్ కంప్లీట్ చేశాను. 17,900 రూపీస్ ఇన్కమ్ ఇస్తుంది. సో మీరు ఇంత క్లాస్ ఇస్తున్నారు కదా, మళ్ళీ ఏం చేశాను తెలుసా, ఆ స్క్రీన్ షాట్ తీసి స్టేటస్లో పెట్టాను. ఒక్కడంటే ఒక్కడు సపోర్ట్లు కొట్టి థమ్స్అప్ పెట్టలే, కనీసం చూడలేదు, చూసి వదిలినారు కానీ ఎవరు ఏం చెప్పలేదు. నా 4th మంత్ ఇన్కమ్ వెస్టీజ్ నుంచి 21,000, నా 5th మంత్ ఇన్కమ్ 29,000, నా 6th మంత్ ఇన్కమ్ లేదు, కరోనా వచ్చింది, కథమైంది. 200-300 మందిని జాయిన్ చేసుకున్న వ్యక్తిని
కరోనాతో కథం జనాలంతా వెళ్ళిపోయినారు. ఫోన్ చేసి మామ సబ్బు పేస్ట్ అంటే ఒరే నాయన నువ్వు ఫస్ట్ అడగాల్సింది దీనికంటే ముందు ఇంకొకటి ఉంది అంటారు. ఏంటిరా అంటే హలో అన్నాక నువ్వు బతికే ఉన్నావా అని అడుగు. బతికే ఉన్నా అంటే అప్పుడు చెప్పు పేస్ట్ కావాలా సబ్బు కావాలన్నా. సస్తుర్రా ఓ పక్క నుంచి అంటే బిజినెస్ అంటారు. బాగా నాకు అర్థమైంది. నా టీం అంతా కొలాప్స్. హైదరాబాద్లో ఉన్నాము, తిండి లేదు, తిప్పలు లేదు. నేను పాల డబ్బా వాడిని వీడిని అడిగి కొనుక్కోవాలి. నేను నెలకు 70,000 రూపాయలు వడ్డీలు కట్టడానికి సరిపోతుండే. 60,000 వస్తాయి, 70,000 అమ్మడానికి లేవు. చేతికి పెళ్ళికి వచ్చిన ఉంగరాలు మొత్తము మా పాప పాల డబ్బాలకే కొనిస్తాను. తీసుకుపోవడం, గోల్డ్ షాప్లో అమ్మేయడం, ఆ డబ్బులు తీసుకొస్తే ఎన్ని పాల డబ్బులతో తీసుకుపోయి ఇంట్లో పెట్టాడు. అది నా పొజిషన్. అప్పటికి కరోనా వచ్చింది, ఇంట్లోంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. వెస్టీజ్లో ఇప్పుడే డెవలప్ అవుతున్నా, బాగుపడుతున్నా అన్న సిచ్యువేషను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా బతకలేకపోతున్నాము. ఫ్యామిలీ అంతా ఎత్తుకొని ఊరికి వెళ్ళిపోయినా. అట్లా తిప్పలు పడి మధ్యరాత్రి ఒక వెహికల్ వెళ్తుండే, ఆ వెహికల్లో పడి మా ఇంటికి వెళ్తే మా మదర్ ఇలా మా అందరిని చూసి, అక్కడ కూడా ఏం లేదు, కాళ్ళకి కడియాలు ఉంటాయి చూసారా, ఆ కడియాలు, చేతికి లక్ష్మీదేవి ఉంగరం ఉంటే ఈ 2 తీసుకుపోయి అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఫస్ట్ కరోనాలో తింటున్నాం. అది మా పొజిషన్, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. కానీ ఈరోజు ఆ తర్వాత సెకండ్ కరోనాలో ఏదైనా కానీ సస్తం బతుకుతామని రోడ్డు పైన పడిపోయినా, అగ్రికల్చర్ ప్రొడక్ట్ పైన వెళ్ళిపోయినా, బిజినెస్ స్టార్ట్ చేసిన. అప్పటికి సిల్వర్ డైరెక్టర్ ఉండే నేను. సిల్వర్ డైరెక్టర్ నుంచి డైమండ్ డైరెక్టర్ కంప్లీట్ చేసిన. సెకండ్ కరోనాలో 22 రోజులలో ఫినిష్ చేసిన. నా ఇన్కమ్ వచ్చేసరికి 64,000 ఇన్కమ్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూడలేదు. ఆ తర్వాత 1,84,000 డైమండ్లో నా ఇన్కమ్, 1,84,000, 2.5 lakhs నా క్రౌన్లో ఇన్కమ్, నా యూసీడీలో 7.5 lakhs ఇన్కమ్ తీసుకున్నా. సో నా డీసీడీలో 8,30,000, నా డియూసీడీ ఇన్కమ్ 10 lakhs ఉంది ఫర్ మంత్. సో ఈరోజు చెప్పుకుంటూ వస్తే ఇది నా స్టోరీ. ఈరోజు ఈ వెస్టీజ్ ఆపర్చునిటీ వల్ల ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. నా గోడ మీద ఉన్న బొమ్మలను ఉండే సార్ నో. సో కాబట్టి మా మదర్కి ఇచ్చిన మాట ప్రకారంగా ఆమెకి ఆ బంగారు గాజులు చేపించి ఇచ్చాను. ఆ తర్వాత మా నాన్నకి హైదరాబాద్లో ఇల్లు కొంటా అంటే నువ్వు ఏడైనా కట్టుకో, నా ఊర్లో నాకు ఇల్లు లేదు, నాకు ఇజ్జతి ఉండాలంటే ఊర్లో ఇల్లు ఉండాలి అంటాడు. నా డ్రీమ్ని పక్కన పెట్టి ఆయన డ్రీమ్కి ప్రయారిటీ ఇచ్చి ఊరికి వెళ్ళిపోయి 57 lakhs రూపీస్తో ఆయనకు ఒక 3 bedroom ఫ్లాట్ కట్టించి ఊర్లో పెట్టాను. సో అద్భుతంగా ఆయన కోసము. సో అది నా ఫస్ట్ డ్రీమ్. సో ఈరోజు నా తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళతో పాటు నేను ఉంటున్నాను. సో అది నా పూర్వజన్మ సుకృతం. భగవంతుడా అని నన్ను వచ్చి కాపాడంటే నెత్తిన కిరీటం, కాళ్ళ గజ్జలు పెట్టుకొని భగవంతుడు మన దగ్గరికి రాడు. చాలామంది మూర్ఖులు చేసే పని ఏమున్నదంటే గుళ్ళు తిరుగుతూ ఉంటారు, తల్లిదండ్రులకు ఫుడ్ లేని పరిస్థితిలో. ముక్తి ఫలం దొరకదు మిత్రులారా. భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు మనతో ఉండలేక ఓ 2 వ్యక్తులను సృష్టించారు, వాళ్ళే తల్లిదండ్రులు. సో వాళ్ళతో మనం ఎక్కడుంటామో మన జీవితం అంత దివ్యమానంగా ముందుకు వెళ్ళిపోతుంది. సో ఈరోజు నా ఫ్యామిలీ కోసం నాకు డ్రీమ్ హోమ్ కావాలి కాబట్టి 2.5 కోట్ల రూపాయలతో నా డ్రీమ్ హౌస్ నిర్మించుకున్నాను. సుమారుగా 1.5 year అవుతుంది. సో నా ఇంట్లోనే డ్రీమ్ హోమ్ అంటే ఏముంది, 4 కిటికీలు 2 డోర్లు, ఇవి కాదు. నా ఇంట్లోనే సినిమా థియేటర్ ఉండాలి. ఎండ, వర్షం, చలి సంబంధం లేదు. నాకు చూడాలనిపిస్తే పోయి సినిమా చూడాలి. మనం తెలంగాణ వాళ్ళం, మనకి సుక్కలు కావాలి, ముక్కలు వేసాను అందుకే వచ్చిన మా నాన్న కొడతారని, అవునా కదా? సో దానికోసం మా నాన్న కోసం, మా నాన్న అంటే అది నాకు ఎందుకు డ్రీమ్ అయిందంటే, నేను రోజు బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు 7:30 అంటుండే, నా రోడ్డు పైన వచ్చేటప్పుడు కొంచెం తీసుకురా అంటుండే. మన జేబులో 100 రూపాయలు ఉండేవి కావు, ఈయనకి ఏం తీసుకోవాలి, అది కూడా వేరే నడుకొని మరి తీసుకోబోయేటోని పరిస్థితి. అందుకే నాకంటూ ఒక ఇల్లు ఉంటే దానికోసం ఒక కౌంటరే సపరేట్ ఉండాలని డిసైడ్ అయిపోయినా. అల్లో 5-6 లక్షల మాలు పెట్టి కూర్చోబెట్టిన మా నాన్నని అందులో. సో ఇప్పుడు మా నాన్న కింద ముందుకు ఏమో తీసుకురావాలంటుండే కదా, ఇప్పుడు అలా సెటప్ అంతా పెట్టిన తర్వాత పోయి చూసుకొని వస్తాడు రోజుకు ఒకసారి. ఏం లేవని ఇప్పుడు ఇది లేనప్పుడేమో తాగాలనిపించేది, కానీ ఇవి చూసుకుంటే తాగబుద్ధి అయితే లేదు. ఎందుకంటే అందులో ఒక్క బాటిల్ కూడా 10,000 15,000 తక్కువ ఉంటుంది. ఈయన 2,000 చూసి 10-12,000 అన్నప్పుడు ఇది కూడా ఆలోచిస్తుంది కదా, ఏంది ఇన్ని పైసలు పెడుతున్నా నాకు ఖర్చు అనిపిస్తుంది కదా.
సో కాబట్టి అట్లా ఒక అద్భుతమైన ఇల్లు తీసుకున్నాను. దాంతోపాటు వెస్టీజ్ నుంచే స్కోడా ర్యాపిడ్ కార్ పర్చేజ్ చేశాను వర్త్ ఆఫ్ 20 lakhs. దాని తర్వాత ఫ్యామిలీ కోసం ఒక ఇండివర్ పర్చేజ్ చేశాను. ఈ నెలలో, ఇదే నెలలో నా డ్రీమ్ కార్ అయిన బెంజ్ కార్ కూడా ఇంకొక 10 రోజుల్లో తీసుకురాబోతున్నాను. ఇదే ఎఫ్ఆర్యూ మీటింగ్లో సెకండ్ ఎఫ్ఆర్యూ ఎంతమంది వస్తారు? ఇక్కడ నుంచి ఎంతమంది వస్తారు? చేతులు వేస్తలేవు. అదే వచ్చింది పాడగానే ఎండాకాలం అయిపోయింది. సెకండ్ ఎఫ్ఆర్యూలో నా బెంచ్ని మీరు చూస్తారు ఆ మీటింగ్లో. ఆర్ యూ రెడీ? సో ఒకసారి ఆలోచించండి.